హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన వినాయకుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం అలాగే సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన సుందరాకాండ మూవీని అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చాను. ఇక సినిమా చూసాక నాకు ఎలా ఉంది అని చెప్పేలోపు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఐ హోప్ దట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నారా రోహిత్, శ్రీదేవి గారు అండ్ వృత్తి వగాని మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సుందరాకాండ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వెంకటేష్ నిమ్మలపూడి. సినిమా అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చాను. సినిమా ఎలా ఉంది, మన టైంకి వర్త్ వాచా కాదా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎప్పుడు సీరియస్ పాత్రలోనే నటించే మన హీరో నారా రోహిత్ గారు ఈసారి మాత్రం కామెడీ అండ్ ఫన్ అండ్ లవ్ డ్రామాతో వచ్చారు. మూవీ యొక్క స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో సిద్ధు అలియాస్ నారా రోహిత్ గారు తన చైల్డ్హుడ్ క్రష్ అయిన వైష్ణవి తాలూకా లక్షణాలు ఉన్న అమ్మాయినే చేసుకోవాలని తనకు 30 సంవత్సరాలు వచ్చినా సరే అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఇరా అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది వైష్ణవి కూతురే ఇరా అని. ఆ తర్వాత ఏమైంది, స్టోరీ ఏ విధంగా మలుపులు తిరిగింది, తను పెళ్లి చేసుకునే అమ్మాయిలో కావాలనుకున్న లక్షణాలు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఖచ్చితంగా మీరు సినిమాలోనే చూడాలి. సినిమా చూసాక నాకైతే నచ్చింది. ముఖ్యంగా నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మన హీరోయిన్ శ్రీదేవి గారు ఒక మెచ్యూర్డ్ పాత్రలో అద్భుతంగా చేశారనిపించింది. అలాగే మన కొత్త హీరోయిన్ అయినటువంటి వృత్తి వగాని కూడా సినిమాకి ఒక ఫ్రెష్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ప్రతి ఒక్క పాయింట్ ని కూడా చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ డ్రామాని కానివ్వండి, కామెడీని కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రాపర్ గా డెలివర్ చేశారు, ఎక్కడ డీవియేషన్ తీసుకోకుండా. ముఖ్యంగా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి కామెడీ అని చెప్పాలి. సత్య గారి కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే ఒకే టెంప్లెట్ లో ఉన్న చాలా ఫ్రెష్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది ఆయన కామెడీ. ఈ సినిమాలో కూడా సేమ్ అదే కామెడీ ఉన్న చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. ముఖ్యంగా ఆయన చెప్పిన పంచ్ లైన్స్ కానివ్వండి, ఆయన ఫేస్ లో చూపించే మేనరిజమ్స్ కానివ్వండి, నిజంగా సత్య గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాలో. ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా రాశారు. అంటే ఎలా అంటే పెద్దలకి యూత్ కి కూడా కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్ ని కూడా ప్రాపర్ గా చాలా బాగా రాసుకున్నారు. అలాగే డైలాగ్స్ లో వచ్చే ఫన్ కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క సాంగ్ మాత్రం అనవసరంగా పెట్టారనిపించింది. మిగతా సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి సినిమాతో పాటు అలాగా ఫ్లోలో అయితే వెళ్ళిపోయింది. ఎక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. ఒక్క సాంగ్ మాత్రం ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా ఇంటర్వెల్కి వచ్చే ఎమోషనల్ బిల్డప్ అయితే చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే వైష్ణవి క్యారెక్టర్ వల్ల వచ్చే మెచ్యూరిటీ అనేది ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పాలి. చాలా బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ల గురించి చెప్పాలంటే ఫస్ట్ 20 మినిట్స్ సినిమా కొంచెం స్లోగా డ్రాగీగా చేశారనిపించింది. క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ కూడా చాలా టైం తీసుకున్నారని ఫీలింగ్ కలిగింది. అంతే. సినిమాలో కొత్తదనం అంటే ఏం లేదు, రొటీన్ సినిమానే. బట్ బోర్ కొట్టకుండా తీశారని అయితే చెప్పగలరు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఏజ్ గ్యాప్ లో ఉండే రిలేషన్ యాంగిల్ అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే బాగానే అనిపించింది. ఇక కంప్లీట్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే మెచ్యూర్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. థియేటర్లో చూడొచ్చా ఫ్యామిలీతో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. క్లీన్ మూవీ ఇది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే డైరెక్టర్ యొక్క పనితనాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. తను రాసుకున్న స్టోరీని కానివ్వండి, తను రాసుకున్న డైలాగ్స్ని కానివ్వండి, తను రాసుకున్న స్క్రీన్ ప్లే కానివ్వండి, అన్ని కూడా ప్రాపర్ గా ఒక సినిమాకి సుందరాకాండ అనే టైటిల్ పెట్టినందుకు నాకైతే జస్టిస్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వినాయక చవితికి ఫ్యామిలీతో చూసే సినిమా. మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.